హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమగురువులకి, పరమగురు మండలంతటికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. హాస్టల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి మరి శాంత మేడంకి సాధారణంగా వెల్కమ్ చేద్దాం మాస్టర్స్. మేడం, వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం, శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మశ్రీ పితామహ పత్రేశ్వర్ గారికి, స్వర్ణమాల అమ్మ గారికి నా ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలండి. విశ్వంలోని గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకురాలైన స్వప్నేశ్వరి మేడం గారికి, నాకు అవకాశాన్ని ఇచ్చి ఇంతగానో ఆదరిస్తున్న ఆ మేడం గారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలండి. నా తల్లిదండ్రులకు, విశ్వంలోని గురువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు ఎంతగానో సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నేను ఏదైతే బుక్ చదువుతున్నానో ఆ మాస్టరే నా చేత చర్చిస్తున్నందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నా స్వయానికి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ. యోగం కర్మ సిద్ధాంతం అనేది నిన్న ఒక 50 పేజీల దాకా చెప్పుకున్నామండి. ఈ రోజు ఇంకొక చాలా చిన్న భాగం ఉంది, మిగిలింది, దాన్ని చెప్తున్నాను. నాకు కలలో కూడా నువ్వే ఉన్నావు అంటాడు ఆయన. అంతకంటే నువ్వు ఒక పిచ్చివాడి అంటాడు. నువ్వు కాదా అంటాడు ఉద్ధవుడు. పిచ్చైనా పర్వాలేదులే, నీ పిచ్చి కదా అన్నాడు పైగా. చాలా అద్భుతమైన పుస్తకం పురుషమేధం, అందుకు సందేహం లేదు. మంత్రజాలం, పురుషమేధం, పురాణ పురుషుడు, ఈ పుస్తకాల్లోని వాక్యాలు రాయగలమా? మనం రాయలేం. నేనే రాసానా అనిపిస్తుందోయ్ అన్నాడు మాస్టర్ లాంటి వారే. మంత్రజాలం అనే పుస్తకం హిందీలో రాయించడానికి, అంటే సివివి గారి గురించి అండి ఇది బుక్, రాయించడానికి మేము ఒకరింటికి వెడుతుండేవాళ్ళం. తిరిగి వస్తున్నప్పుడు రోజు మాస్టర్ గారు అంటూ ఉండేవారు, ఎంత ఆలోచించినా ఇది నేను రాసినట్లు అనిపించడం లేదో అని. మరి ఆ వాక్యాలు అసలు మనం అలా నిర్మాణం చేయలేము. అటు నా కళలో కూడా నువ్వే ఉన్నావు అంటాడు ఆయన. అంతకంటే నువ్వు ఒక పిచ్చివాడి అంటాడు. నువ్వు కాదా అంటాడు ఉద్ధవుడు. అటువంటి వాక్యాలు అవి. అలా మనం మాస్టర్ గారిని విశ్వసించడం, మన ముందుకు వచ్చిన కర్తవ్యాన్ని నిర్వహించడం, ఇంతకన్నా మరేం లేదు. అలా చేసుకుంటూ ఉంటే దాని అవగాహన అవుతూ ఉంటుంది. ఇది విచికిత్స చేయకుండా రుచి చూడడం పెట్టుకోవాలి. మీకు శాస్త్రం కావాలంటే ఆయన శాస్త్రం తెలుపుతాడు. ఉపనిషత్తులు కావాలంటే ఉపనిషత్తులు వివరించి పెడతాడు. ఏది ఎందుకు మనలో విశదీకరిస్తున్నాడో ఆయనకే వదిలేయండి. మన జీవితమే ఆయనకు వదిలేయండి. మొత్తం జీవితం అంతా నీదే, నడిపించు అని చెప్పి చూడండి. ఆ వైభవం ఎలా ఉంటుందో చూడండి. అలా కృష్ణుని పరిపూర్ణంగా నమ్మిన వారు అలాంటి ఆనందంలో జీవించారు. అలా మాస్టర్ సివివి స్పర్శ ఎంఎన్ గారిని అంతటి వారిని చేసింది. అందుచేత మనకు అది మార్గం. ఆ విధంగా మనం సాగి వెళ్లాల్సి ఉంటుంది. కర్మ లోపల అట్టలు కట్టేసి ఉంటుంది. దాన్ని బాగా గీకి మళ్ళీ క్రొత్త రంగు బాగా పట్టుకోవాలంటే వేసుకోవాలి.
క్రోనోస్ అనే ఒక సర్పెంట్ ఉన్నదని గ్రీకు దేశీయులు రాసుకున్నారు. కాల సర్పం. క్రోనోస్ అంటే అసలు కదులుతున్నట్లే తెలియదుట. మనం ముసలి వాళ్ళం అవుతున్నట్లే తెలియదు, అయిపోతుంటాం కదా. ఊళ్ళో వాళ్ళంతా మీలో ముసలి కళ పడ్డదంటే అప్పుడు కాస్త నమ్ముతాం. ఎప్పుడు పడ్డది, ఎలా పడ్డది మనకు తెలియదు. పసివాడు కుర్రవాడు ఎప్పుడయ్యాడో, కుర్రవాడు ముసలివాడు ఎప్పుడయ్యాడో అంటారు. నువ్వు చచ్చిపోయావంటారు. ఎవరు నువ్వు చచ్చిపోయాక అటువంటి కొంతమంది వచ్చి చెప్తారు. అప్పటి వరకు నీకు తెలియదు నువ్వు చచ్చిపోయావని. జరుగుతున్నప్పుడు తెలియదు. అదే గుహలో సర్పెంట్ లూసస్ సీడ్స్ స్కిన్ అన్ని పాములు అలా కువసాలు వదలలేవండి. కొన్ని పాములే వదలగలవు. మనం శరీరం వదలగలమా? అది మనల్ని వదిలేస్తుంది. ఇహ నువ్వు నాకొద్దని జీవుడు దేహం వదిలేస్తే మనం చేస్తాం. యోగి చాలా సంతోషం, ఇన్నాళ్ళు నాకు పని చేశావని కృతజ్ఞతలు చెప్తూ వీడుకోలు చెప్పి వెళ్ళిపోతాడు. యోగికి మామూలు మనిషికి తేడా ఏమిటి? తను శరీరాన్ని వదిలేయగలడు. మనల్ని శరీరం వదిలేస్తుంది, విసర్జిస్తుంది. ఏమిటి తేడా అంటే యోగికి అక్కడ కర్మ లేదు. యోగాగ్ని దగ్ధ కర్ముడు యోగీశ్వరుడు. యోగంలో చేసిన తపస్సు ద్వారా పుట్టిన అగ్ని చేత సమస్త కర్మలు దగ్ధం చేసుకునే వాళ్ళు యోగులని భాగవతం పద్యం చెప్తున్నది. యోగాగ్ని దగ్ధ కర్మలు యోగీశ్వరులే మహాత్ముడు నొండెరుగక సద్యోగ విభావితమున మనముల బాగుగా వీషింతు రట్టిపరం భజింతున్ అని ఉన్నది. యోగీశ్వరుల కర్మ అంతా దగ్ధమై ఉంటుంది కనుక వాళ్ళ ఇంటిలో ఉన్నట్లు శరీరంలో ఉంటారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు లోపలికి వెళ్ళిపోతుంటారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు వస్తూ ఉంటారు. కావాలంటే ఇంకోళ్ళ ఇంటికి కూడా పరకాయ ప్రవేశంగా వెళ్ళి పోతుంటారు. అవి దివ్య సర్పాలు. మహాత్ములు, యోగులు దివ్య సర్పాలు లాంటి వారు. అంటే నాగులే. నాగు కుపసం వదిలేస్తుంది. బురద పాములు, కట్ల పాములు కుపసాలు వదలలేవు. ఒక్క నాగుపామే కుపసం వదలగలదు. కుపసం వదిలిన తర్వాత పామును చూస్తే దగదగలాడుతూ ఉంటుంది. ఈ రోజుల్లో పామును చూసిన వారెవరున్నారు? మా చిన్నతనంలో పాములు అక్కడక్కడ కనిపించేవి. అలా పూల మొక్కల మీద అక్కడ పాము ఆకారంలో పెలుసుగా పొర మాత్రమే ఉంటుంది. అదలా వదిలేసి వెళ్ళిపోతుంది. దాన్ని తెచ్చుకొని పవిత్రమని ఇంట్లో దాచుకునేవారు. మహాత్ముల శరీరం సమాధి చేసి దండం పెట్టుకుంటున్నాం కదా. అంటే మహాత్ముల శరీరాలు మాత్రమే అలా సమాధి చేయాలి, అందరినీ కాదు. మనం కూడా సమాధులు కట్టించేసుకుందాం అంటే అవదు. నా సమాధి నుండియే నీకు సమస్త కోరికలు సిద్ధించునుగాక అని అన్నాడు ఓ మహాత్ముడు. అలా నేను ఎందుకు? నా కుబసం చాలు. అలాంటిదే ఈ సర్పం కూడా. మనకి కూడా దేహాత్మ భావన ఉన్నంత వరకు దేహం పట్టి ఉంచుతుంది. ఆత్మ భావనలోకి ప్రవేశించాం అనుకోండి, దేహం నెమ్మదిగా విడుదలనిస్తుంది. దేహం పట్టేసిందనుకోండి, వెళ్ళేటప్పుడు ఒంటికి అన్ని గాయాలే అయిపోతాయి. చెక్కి తీసుకెళ్లాల్సి వస్తుంది. పచ్చి అరటికాయ తొక్క తీయండి, తీయగలరా? తొక్క తీయాలంటే కత్తి వాడాల్సి వస్తుంది. అరటిపండు తొక్క తీయడానికి కత్తి అక్కర్లేదుగా. ఏమిటి తేడా? ఇది పండింది, అది పండలేదు అని అర్థం. పండితే శరీరానికి లోపల ఉండే జీవుడికి కలిసి ఉండడం. అయితే ఉంది గాని అతుక్కొనే లేదు. తుమ్ము చిగురు లేవు. మనకి అంత జిగురు ఉంది కనుకనే ఫెవికోల్, ఫెవిఫిక్స్ లాంటివి వచ్చాయి. మనకి ఎంత జిగురు ఉంటే మన మార్కెట్ లో కూడా అంత జిగురులు వస్తుంటాయి. భక్తి ఎంత ఉంటే అంత జిగురు. అసలు భక్తిలో జిగురులు ఏమిటండి? భక్తి పెరిగే కొలది జిగురు పోవాలిట. ఈ పద్ధతిలో యోగ మార్గం అనండి, భృక్తరహిత రాజ మార్గం అనండి, అందులో మనం ముందుకు వెళుతూ ఉంటే నెమ్మదిగా మనలోని మనోమయ పొరలు, కామమయ పొరలు, భౌతికమైన పొరలు మూడు విడిపోతుంటాయి. అంటే అరటిపండు వలవడం, పండు వలిచినప్పుడు లోపల పండుకి తొక్కకి అంత మరీ భయంకరమైన సంబంధం లేదు. ఉందని తెలిస్తే కత్తి వాడేస్తాం. మన పాస్ట్ కర్మ మన శరీరపు కోశాలను
అంటి పెట్టుకుంటుంది. ఎప్పుడైతే నీ మనోమయ కామమయ కోశాలకి జిగురు పోయిందో అప్పుడు సులభంగా కర్మ కూడా వచ్చేస్తుంది. అందుచేత నా యోగంలో ప్రవేశించిన వాడు ముందు నాకేం కావాలి అనేది ఆలోచించడం మానేయండి. మన చుట్టూ ఉండే వాళ్ళకి ఏం కావాలో ఆలోచించండి అని చెప్పారు. దాంట్లో కర్మ అంతా అయిపోతుంది. మనకి ఏం కావాలో గుర్తుంటే కర్మ పెరుగుతూ ఉంటుంది. ఇతరులకి ఏం కావాలో గుర్తించి దానికి అనుగుణంగా మనం పని చేస్తుంటే కర్మ ప్రక్షాళన అయిపోతుంది. ఇతరులకి సేవ చేస్తే మన కర్మ క్షాళన అవుతుందని సేవలో మనం మమకారం చూపించినా అనుకోండి, మాతే సంగోస్త్య కర్మని అన్నాడు కృష్ణుడు. సేవా కార్యక్రమాలు చేసేవాడు కూడా వాడి చుట్టూ ఏర్పడిన వాడివే అనుకుంటాడు కదా. అనుకుంటే కర్మ తీరదు. మనదేం లేదు, అంతా దైవం అనండి, గురువు అనండి, ఆయనది మన వరకు చక్కగా నిర్వహించాం. దాని మీద మోహం వద్దు. నా వల్ల వాడు బాగుపడ్డాడనే భావన నీకుండకూడదు. వాడికుంటే ఉండవచ్చుగాక. చిత్రం ఏమంటే సహాయం చేసిన వాడికి సహాయం చేశామని గుర్తుంటుంది. సహాయం పొందిన వాడు మహాయోగి, వాడికి అస్సలు గుర్తుండదు. అంతా తల్లకిందులు కాదా, అంతా మనమే గుర్తు పెట్టుకుంటాం. వాడికి మేమేం చేశామో అలా గుర్తు పెట్టుకుంటే కర్మేం అంత మరీ భయంకరమైన సంబంధం లేదు. ఉందని తెలిస్తే కత్తి మనం మమకారం చూపించినాం అనుకోండి, ఆ కర్మ ఏం తీరదు. అందుకే అంతగా చేసే పనులకి అతుక్కుపోక అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఆ విధంగా మాస్టర్ గారి యోగ మార్గంలో లేచిన దగ్గర నుండి ఎవరికి ఏమేం చేయాలో చూడు, అంతే. వాడికి ఏం చేసినా హితవుగా చేయాలి. ఎదుటి వాడికి సహకారం హితవుగా చెయ్యి. వాడి శ్రేయస్సుకు చేయకు, వాడి ప్రేయస్సుకు చేయకు. అలా చేసుకుంటూ పోయారనుకోండి, పొరలన్నీ పూడిపోతాయి. పొరలు ఊడిపోతే అయిపోతుంది. అందుకని ఇదొక ధ్యానం. అప్పుడు కుబుసం వదిలి పాము శరీరంలా దగదగలాడుతున్న నీ శరీరం నీకు కనిపిస్తుంది. అదే సూక్ష్మ శరీరం, సూక్ష్మ దేహం. అమరత్వం సాధించి జీవులలో గ్రహగతులను చక్కచేసి పరమ గురువు అవతరించే సివివి అని మనకి పాట. అందుచేత సూక్ష్మ దేహానికి అమరత్వం అందించి ఈ దేహం నుండి దానిని విడదీసి మన పనంతా చెయ్యడానికి ఆయన దిగి వచ్చినట్లుగా మాస్టర్ గారి యోగం గురించి మనం చెప్పుకుంటుంటాము. స్వస్తి. అయిపోయింది మేడం ఇక్కడికి. ఓకే మేడం. ఓకే మేడం. ఇప్పుడు చెప్పాలా వద్దా? ఇప్పుడు చూడండి మేడం, ఇంకొకటి